T20 వరల్డ్ కప్లో ఇండియా ఫెంటాస్టిక్ రన్ కంటిన్యూ అవుతుంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి చేరుకున్నారు. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. 2-3 రోజుల తేడాలో రెవెంజ్ మీద రెవెంజ్ కదా. మొన్న ఆస్ట్రేలియాను ఓడించారు, ఈరోజు ఇంగ్లాండ్ కూడా మట్టు పెట్టారు. T20 వరల్డ్ కప్లో లాస్ట్ T20 వరల్డ్ కప్లో మనం ఓడించిన ఇంగ్లాండ్ని సెమీఫైనల్లో, అండ్ లాస్ట్ వన్డే వరల్డ్ కప్లో మనం ఓడించిన ఆస్ట్రేలియాని ఓడించి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నారు. ఫైనల్కి వెళ్ళారు అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. పర్టికులర్లీ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో మన టీం ఆడిన తీరు, కండిషన్స్కి ఎంత బాగా అడాప్ట్ అయ్యారు. అదే చెప్పాడు మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ. మీ విజయానికి కారణం ఏంటంటే అక్కడ కండిషన్స్కి మేము చక్కగా అడాప్ట్ అయ్యాం. పిచ్ని కూడా బాగా రీడ్ చేశారు. టాస్ ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ ఏమన్నాడంటే మేము టాస్ గెలిచిన ముందు బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే పిచ్ పోను మరింత స్లో అవుతుంది, డ్రైగా ఉంది పిచ్, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు. అదే జరిగింది. స్పిన్నర్స్ గాట్ మోర్ పర్చేస్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ అవర్ స్పిన్నర్స్ వర్ ఫెంటాస్టిక్. అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ అన్ప్లేయబుల్గా కనిపించారు. సో ఇంగ్లాండ్ హ్యాడ్ నో ఆన్సర్, క్లూలెస్గా ఉన్నారు మన స్పిన్నర్స్కి అగేన్స్ట్ వాళ్ళు. అండ్ బ్యాటింగ్ విషయంలో మనం మెచ్చుకోవాలి. నేను మొన్న వీడియో చేశాను, మొన్న ఏంటంటే మనం అప్రోచ్ మారింది. ఈ పిచ్ మీద స్లో అండ్ లో పిచ్, బాల్ లో అవుతుంది, చాలా సందర్భాలు స్లోగా ఉంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. అలాంటి పిచ్ మీద మన వాళ్ళు 171 చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. దానికి కారణం ఎవరు? మరొకసారి రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా మీద చేసిన 92 కంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అతను చేసిన 57. ఎందుకంటే అక్కడ మనం ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో ఆ పిచ్ చాలా బ్యాటింగ్ అనుకూలమైన పిచ్, కానీ ఇక్కడ చాలా డిఫికల్ట్ పిచ్. ఆ పిచ్ పైన రోహిత్ శర్మ బౌలర్స్ మీద ఎదురుదాడి చేయడం, ఎక్కడైనా ఒక లూజ్ బాల్ దొరికితే దాన్ని బౌండరీకి తరలించడం, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ అతనికి సూర్యకుమార్ ఇచ్చిన సపోర్ట్. ఐ థింక్ డ్యూరింగ్ మిడ్ ఇన్నింగ్స్ టైంలో అంబటి రాయుడు ఎవరు అన్నారు, వాళ్ళిద్దరు ఆడగలిగారు ఆ పిచ్ మీద, ఎవరు ఆడలేరండి. నిజంగానే, ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు ఆ రకంగా ఆడలేకపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఒక 73 రన్స్ పార్ట్నర్షిప్, వండర్ఫుల్ పార్ట్నర్షిప్. అది థర్డ్ వికెట్. అంత డిఫికల్ట్ పిచ్ మీద వాళ్ళు దే మేనేజ్ టు స్టిచ్ ఇన్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ మనకి మ్యాచ్ గెలిపించింది. ఇంకా అల్టిమేట్ అనాలిసిస్లో మనం ఎంత తేడా తెగించాం, 68 రన్స్ తేడా తెగించాం. వాళ్ళ పార్ట్నర్షిప్ 73. దట్ వాజ్ ద కీ పార్ట్నర్షిప్. విరాట్ కోహ్లీ మరొకసారి డిసప్పాయింటింగ్. విరాట్ కోహ్లీలో ఆడట్లేదు, ఏదో విచిత్రంగా ఆడుతున్నాడు. చాలా పెద్ద షాట్స్ కోసం ప్రయత్నం చేయడం, 6 కొట్టాడు, బాగా కొట్టాడు, 6 తన స్టైల్లో కొట్టాడు, చక్కగా బ్యూటిఫుల్ క్రికెటింగ్ షాట్తో కొట్టాడు. కానీ చాలా తొందరపడుతున్నాడు. ఎందుకనో హీ వాజ్ ఎక్స్పోజింగ్ స్టంప్స్, హీ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ స్టంప్స్, చేజింగ్ ద బాల్స్. అగ్రెసివ్గా ఆడడం కరెక్టే, కానీ కొంత టైం తీసుకుని ఆడితే బాగుంటుంది. మనం విరాట్ కోహ్లీకి చెప్పేంత వాళ్ళం కాదు. అలా అనిపిస్తుంది కదా. వీఆర్ ఆల్ ఫీలింగ్ దట్ ఈజ్ నాట్ ప్లేయింగ్ లైక్ విరాట్ కోహ్లీ. సో మొత్తం మీద మరొక డిసప్పాయింటింగ్ ఇన్నింగ్స్, మరొక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మనకు రాకపోవడం. బట్ రోహిత్ శర్మ దాన్ని కవర్ చేశాడు. విరాట్ కోహ్లీ తొందరగా అవుటైనా సరే పవర్ ప్లేలోనే అగ్రెషన్ అని చూపించాడు. మన పంత్ కూడా ఒక బౌండరీ కొట్టాడు, బట్ పంత్ ఆల్సో నా స్ట్రగులింగ్. సో పవర్ ప్లే అవుతానే పంత్ ఒక పెద్ద షాట్ కోసం ప్రయత్నం చేశాడు, బట్ షార్ట్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా పడ్డాయి, కానీ రోహిత్ శర్మ ఎక్కడ తగ్గట్లేదు. సూర్యకుమార్ కూడా అతను సపోర్ట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఇప్పుడైతే ఒక టైట్ ఓవర్ వస్తుందో ఒక 6 కొట్టడం, లేదా ఒక 4 బౌండరీ కొట్టడం, లేదా సూర్యకుమార్ కూడా అతనికి ఆ సపోర్ట్ ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి, బికాజ్ సూర్య కెన్ ప్లే దోస్ ఒక స్కూప్ షాట్ ఓవర్ ఫైన్ లెగ్ 6 for 6. సో అతని రేంజ్ ఆఫ్ షాట్స్ అతను, అండ్ రోహిత్ శర్మ తన టైమింగ్తో కానీ తన స్ట్రైట్ హిట్స్ కానీ, సో ఇద్దరు కలిసి 73 రన్స్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే చేశారో ఇంగ్లాండ్ వాజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సో రోహిత్ అవుట్ అయిన తర్వాత, సూర్య అవుట్ అయిన తర్వాత, రోహిత్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వాజ్ వెరీ గుడ్. హార్దిక్ పాండ్యా ఒక క్యామియో ఇన్నింగ్స్ చూసాం. హార్దిక్ పాండ్యా నుంచి 2 6లు కొట్టాడు. అండ్ ది అదర్ 2 ఆల్రౌండర్స్, జడేజా ఒక 17, అక్షర్ ఒక 10 రన్స్. వాళ్ళిద్దరు కూడా చాలా క్విక్గా రన్స్ చేయడంతో ఏంటంటే ఇండియా 171 బోర్డు మీద పెట్టింది. ఒకప్పుడు అలా
ఆ మాత్రం స్కోర్ వస్తుంది అనిపించలేదు. ఎందుకంటే శివం దుబే కూడా ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ క్విక్గా రన్స్ చేయడం, ముగ్గురు కూడా 170, 180 ఆ స్ట్రైక్ రేట్తో ఆడారు. సో వాళ్ళు ఆ చివరిలో ఇచ్చిన ఆ మంచి ఫినిషింగ్ వల్ల ఇండియా డీసెంట్ స్కోర్ పెట్టి, నేను ట్వీట్ కూడా చేశాను, ఈ స్కోర్ సరిపోతుంది మనకి, మన స్పిన్నర్స్ గెలిపిస్తారు. అలాగే మన వాళ్ళు గెలిపించారు. ఇనీషియల్గా వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టారు. ఇంకా ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే, ఎప్పుడైతే ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్స్టన్ ఇద్దరిని కౌంటర్ అటాక్ చేయలేకపోయారు మన బ్యాట్స్మెన్, సెటిల్ అయిన బ్యాట్స్మెన్ సూర్య కానీ రోహిత్ కానీ. అక్కడ అర్థమైంది పిచ్ స్పిన్నర్స్కి హెల్ప్ చేస్తుందని చెప్పి. సింగిల్స్ మాత్రం వస్తున్నాయి, పెద్ద షాట్స్ కొట్టకపోతే మిస్ హిట్స్ అవుతున్నాయి, బాల్ గ్రిప్ అవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది స్పిన్నర్స్కి మంచి హెల్ప్ ఉందని చెప్పి. అండ్ బట్లర్ డిడ్ ఏ మిస్టేక్. బట్లర్ని తర్వాత అడిగాడు అదర్టన్, ఏంటి ఎందుకు ముందుగా బ్యాటింగ్ తీసుకున్నావు అంటే, వర్షం అని చెప్పి తీసుకున్నావు అని చెప్పాడు. తర్వాత మొయిన్ అలీ చేత బౌలింగ్ వేస్తే బాగుంటుందని చెప్పాడు, చేయించలేదు మొయిన్. శామ్ కరన్, క్రిస్ జోర్డన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. క్రిస్ జోర్డన్ వికెట్స్ ఇచ్చినా రన్స్ ఎక్కువ ఇచ్చాడు. మొయిన్ అలీకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు, థర్డ్ స్పిన్నర్కి ఇవ్వాల్సింది యాక్చువల్గా. బట్ ఈ స్పిన్నర్స్ ఇద్దరు చాలా టైట్ బౌలింగ్ వేశారు. మిగతా బౌలర్స్ని ఆడుకోవడంలో మన వాళ్ళు పెద్ద ఇబ్బంది పడలేదు. సో ఆ స్పిన్ పిచ్ మీద మరి ఇనీషియల్గా బట్లర్ అటాక్ చేశాడు మన బౌలర్స్ని. 3 overs అప్పుడు 22 25 రన్స్ వచ్చేసాయి, ఫస్ట్ 3 overs. సో దే లుక్ గుడ్. ఏంటి వీళ్ళు స్టార్టింగ్లో ఇంత బాగా, ముఖ్యంగా బట్లర్ చాలా అగ్రెసివ్గా మన బౌలర్స్, బుమ్రా మీద కూడా అటాక్ చేశాడు. ఐ థింక్ బుమ్రా ఫస్ట్ ఓవర్ వెంట్ ఫర్ 14 runs. హర్షదీప్ మీద కూడా సెకండ్ ఓవర్లో చాలా రన్స్ వచ్చినాయి. బట్ 4th ఓవర్లో అక్షర్ పటేల్ రావడంతో ఫస్ట్ బాల్కి బట్లర్ని వచ్చింది. బట్లర్ ట్రైడ్ రివర్స్ స్విప్ అండ్ హీ వాజ్ కాట్ బిహైండ్. సో ఆ టో ఎండ్ ఆఫ్ ది బ్యాట్కి తెలియదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఓవర్లో బుమ్రా ఫిల్ సాల్ట్ని క్లీన్ బౌల్డ్ చేశాడు, ఒక స్లోయర్ బాల్. అండ్ ఆ తర్వాత బేస్టోన్ని బౌల్డ్ చేశాడు అక్షర్ పటేల్. సో పవర్ ప్లేలో 35 for 3-1. అక్కడి నుంచి ఏమాత్రం కోలుకోలేదు, వెంటనే వికెట్లు పడుతూనే ఉన్నాయి. పవర్ ప్లే అయిపోగానే కుల్దీప్ వచ్చాడు. కుల్దీప్ సెకండ్ ఓవర్ నుంచి అతను కూడా వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. హ్యారీ బ్రూక్ ఒక్కడే కొద్దిగా కౌంటర్ అటాక్ చేశాడు, కొన్ని మంచి బౌండరీలు కొట్టాడు అతను. కానీ హ్యారీ బ్రూక్ని కూడా కుల్దీప్ అవుట్ చేశాడు. కుల్దీప్ డెలివరీస్ని వాళ్ళు పిక్ చేయలేకపోతున్నారు. గుగ్లీ ఏది, చైనమన్ బాల్ ఏది, ఏం వాళ్ళకి అర్థమే కావట్లేదు. కుల్దీప్ అండ్ అక్షర్ వాళ్ళు బ్రిలియంట్. ఫస్ట్ ఓవర్లో జడేజా రన్స్ ఇచ్చిన తర్వాత అతను కూడా టైట్గా బౌలింగ్ చేశాడు. సో మన స్పిన్నర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ ఆడారు. బుమ్రా ఫస్ట్లో వికెట్, మళ్ళీ లాస్ట్లో వికెట్. అతని ఫిగర్స్ ఎప్పటిలాగే వెరీ ఎకనామికల్. సో అందరూ బాగా బౌలింగ్ చేస్తారు. రన్అట్లు, ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది, గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ, క్యాచింగ్ కానీ. అండ్ దట్ స్టంపింగ్ బై రిషబ్ పంత్ చాలా తెలివిగా, బాల్ రోల్ అవుతూ వచ్చింది ప్యాడ్కి తగిలి మొయిన్ అలీ. దాన్ని బాల్తో కొట్టే ప్రయత్నం చేయకుండా బాల్ ఇన్ హ్యాండ్, ఈ జస్ట్ యూజ్డ్ హ్యాండ్. యాక్చువల్లీ అతని ఆమ్తో, మోచేతి దగ్గరతో కొట్టాడు. బట్ దట్ వాస్ బాల్ ఇన్ హ్యాండ్, దట్ వాజ్ అవుట్. సో అతని సమయస్ఫూర్తి అండ్ ఇట్ వాస్ ఓవరాల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా అదే అన్నాడు బట్లర్, వీఆర్ అవుట్ ప్లేడ్ బై ఇండియా. ఎస్, లాస్ట్ టైం 10 wickets తేడాతో వాళ్ళు మన ఓడించారు సెమీఫైనల్లో 2022 అడిలైడ్. ఇక్కడ మరి గయానాలో 68 runs తేడాతో హ్యూజ్ మార్జిన్తో చిత్తుగా ఇంగ్లాండ్ని మన స్పిన్నర్స్ వాళ్ళు పనిపెట్టారు. అండ్ మెచ్చుకోవాల్సిందంటే రోహిత్ శర్మ వరుసగా 2 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడు, కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్. అదే కదా మనం చెప్పుకున్నాం, వీళ్ళు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే తేడా ఏంటంటే, లాస్ట్ టైం కూడా 163 ఎంతో చేసాం, అది మచ్ ఈజియర్ పిచ్ అడిలైడ్లో 163, 165 అంతా చేసాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి కండిషన్స్ డిఫికల్ట్గా ఉన్నా సరే, కొన్ని మిస్ హిట్స్ అయినా ఏమైనా సరే, ఎడ్జ్లు పోయినా ఆ పెద్ద స్కోర్ 171 బోర్డు మీద పెట్టడం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ, కండిషన్స్ మధ్యలో వర్షం వల్ల ఆగిపోయింది. సో ఆ కండిషన్స్ ఎంత టఫ్గా ఉన్నా సరే దాన్ని ప్రాపర్గా అర్థం చేస్తూ, సో రోహిత్ శర్మ బ్యాటెడ్ వెల్, లెడ్ ద టీమ్ వెరీ వెల్. అండ్ మేము చాలా కామ్గా ఉన్నాం. లాస్ట్ టైంకి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకున్నారో అని అడిగాడు అదట రోహిత్ శర్మ. మొన్న ఫైనల్ ఓడిపోయారు కదా అహ్మదాబాద్లో November 19th. అంటే మేము ఇప్పుడు చాలా కామ్గా ఉన్నాము, మేము ఎక్కువ టెన్షన్ పడట్లేదు అని చెప్పాడు. సో కామ్గా వెళ్ళి ఈ విజయం సాధించారు. కండిషన్స్ తగినట్టుగా మరి అడాప్ట్ చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీని కూడా సమర్థించాడు.
విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గుడ్ టచ్, రన్స్ రావట్లేదు అంతే, టచ్లో ఉన్నాడు, ఏం పర్లేదు. ఇక్కడ ఆడకపోతే పోయాడు. మేబీ ఈజ్ రిజర్వింగ్ ఇట్ ఫర్ ద ఫైనల్. సో విరాట్ కోహ్లీని ఫైనల్లో ఆడించపోరా అనే ఒక థాట్ మొదలైంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా. బట్ రోహిత్ శర్మ ఇస్ బ్యాకింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఏమనంటే శుభం దూబే విషయంలో దే హ్యావ్ టు టేక్ ఎ కాల్, బట్ స్టిల్ ఐ థింక్ టీమ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఈ విన్నింగ్ కాంబినేషన్ ఎందుకు మారుస్తారు? సౌత్ ఆఫ్రికా ఇంకెప్పుడు రేపే, ఆల్రెడీ రోజు మారిపోయింది. సో రేపు మనం సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఆడుతున్నాం. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఫైనల్, వాళ్ళు చోకర్స్ అని పేరు. మనకి ఫైనల్లో మన దెబ్బతింటాం, మరి ఎవరు గెలుస్తారో తెలీదు. ఎవరు గెలిచిన మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రెండు అన్బీటెన్ సైడ్స్ మధ్య బ్రహ్మాండమైన మ్యాచ్ ఉంటుంది. రెండు టీమ్స్ కూడా బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మన బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, బట్ దేర్ బౌలింగ్ ఇస్ ఎ లిటిల్ బిట్ స్ట్రాంగర్ కంపేర్ టు అవర్స్ మనకు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ మ్యాచ్ కదా ఫైనల్. సో ఇండియా హ్యాస్ డన్ రియలీ వెల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ. ఈ లాస్ట్ 2 wins రోహిత్ శర్మ ఖాతాలో వెళ్తాయి. ఏమంటారు?